నన్ను ఎందుకు చూస్తున్నారు ఇద్దరు? రిలీజ్ డేట్ కూడా ఇచ్చాను కదా. అదే సార్, August 27 సినిమా వచ్చేస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేసాం, ఎక్కడికి వచ్చాం, నాకు అసలు అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సో ఎగ్జైటెడ్. ఏదో నిన్న మొన్న కాదు కదా, బీన్ ఆల్మోస్ట్ 2 years స్క్రిప్ట్ ఐడియా అనుకున్నా నుంచి. 2 years, ఈజీగా 2 years. మోర్ దాన్ 2 years. 2 years. ఈ స్క్రిప్ట్ 2 years. సో ఫ్రమ్ వేర్ వి స్టార్టెడ్ ఇప్పుడు ఎండ్కి అంటే ఐడియా దగ్గర నుంచి ఇప్పటికి జర్నీ అసలు చాలా ఇంట్రెస్టింగ్. ఐడియా చెప్పినప్పుడు రోహిత్ గారు చేస్తారు అనుకోలేదు. అంటే ఫస్ట్ రియాక్షన్ అట్లీస్ట్ కంగారు వచ్చింది ఫస్ట్. 100% ఒకసారి అంటే బేసిక్గా ఏంటంటే ఐడియా చెప్పినప్పుడు సరే న్యూ ఐడియా పక్కన పెడితే ఏంటంటే అప్పటి వరకు ఆడు చాలా ఇంటెన్స్గా రాసాడు కదా ఇంకో స్క్రిప్ట్. ఇప్పుడు పొరపాటున ఆ స్టైల్లో రాస్తే గ్యారంటీగా దొరికేస్తాం ఈ సినిమా. సో ఇట్ షుడ్ బి వెరీ లైట్ హార్టెడ్ ఫిల్మ్. ఎలా రాస్తాడు ఏంటి ఆ కంగారు ఎక్కువ ఉండేది. తర్వాత ఆడే కన్విన్స్ చేసాడు, లేదు ఇలా ఇలా అనుకుంటున్నాను ఇది అది నా చెప్పిన తర్వాత అది కూడా ఆల్మోస్ట్ నేను సేమ్ ఫీలింగ్. చెప్పినప్పుడు నిజంగానే కంగారు వేసింది. కానీ ఎలా హ్యాండిల్ చేస్తావు వెక్కి అంటే ఇది జస్ట్ ఐడియా అమ్మా, రోహిత్ గారు నేను ఇద్దరు డిస్కస్ చేస్తున్నాం, నీకు ఇప్పుడేం దీని గురించి పెద్ద అర్థం కాకపోవచ్చు, బట్ దీన్ని మంచి ఎంటర్టైనింగ్గా చేద్దామని అనుకుంటున్నాం. ఐ థింక్ 3 versions అనుకుంటారు మనం వెళ్ళింది. అంటే అదే ట్రీట్మెంట్ బేసికల్గా. అంటే వర్షన్స్ అయితే రాయలేదు కానీ అంటే వర్షన్స్ మొన్నటి వరకు షూట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా రాశాడు. వర్షన్స్ గురించి కాదు కానీ బేసిక్గా అసలు ఈ ఐడియా అని చెప్పిన తర్వాత ఫస్ట్ ఎయిర్పోర్ట్ సీన్ వరకు రాశాడు. అది రాసిన తర్వాత ఓకే ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనిపించింది. దాని తర్వాత మళ్ళీ పక్కన పెట్టాం. తర్వాత మళ్ళీ వేరే స్క్రిప్ట్ ఒకటికి వెళ్ళాం మధ్యలో. అవి చదువుతున్నాం. మరి అదే ఆ ఎయిర్పోర్ట్ సీన్ రాసే వరకు ఒప్పుకోలేదు. అంటే అక్కడ వరకు ఆ డ్రైవ్ అంటే అసలు అంటే స్టైల్ ఆఫ్ నరేషన్ ఎలా చెప్దాం అనుకుంటున్నా అనేది ఒక ఏదో అట్లీస్ట్ ఫుల్ డ్రైవ్. అసలు ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఏ డ్రైవ్లో వెళ్తుంది కథ, అసలు ఎలా చెప్దాం అనుకుంటున్నాడు అనేది అయితే జీరో ఐడియా నాకు. సో ఎప్పుడైతే మనోడు ఫస్ట్ 20 minutes సినిమా రాశాడో వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది క్యారెక్టర్. అంటే ఈ ఫ్యామిలీలో ఆడి బిహేవియరు, వాళ్ళ ఫాదర్ ఎలా మాట్లాడతాడు. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఒక చిన్న ఐడియా ఇచ్చాడు. సో రైటింగ్లో అది ఇచ్చిన తర్వాత ఓకే ఇదేదో పని అయ్యేట్లాగా ఉంది. ఇప్పుడు మనకు పేరుకొని చెప్పాడు డౌన్ ఆర్టిస్టుల నేమ్స్తో సహా చెప్పాడు రాసేస్తుంటే. అంటే ఈ సినిమాతో ఇంకొందరు పేర్లు నెక్స్ట్ సినిమా గీతే వాళ్ళ పేర్లు రాసేస్తాడు. అదే కదా 100%. అన్నకు కూడా యాక్చువల్లీ చాలా కోఇన్సిడెంటల్గా ఆ రోజు మీరు ఎక్కడికో వెళ్ళారు సార్. ఎక్కడికి వెళ్ళారు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నేను అన్నే ఉన్నాం 2nd floorలో. అన్నకేమో యాక్షన్ సినిమాలు ఇష్టం, నేనేమో రామ్ కామ్ చూద్దాం అనుకుంటాను. ఏం సినిమా పెట్టాలో తెలియక వెంకీ ఏదో డిసైడ్ చేయ అన్నాడు. అంటే అన్న ఇవన్నీ కాదు, సరదా కథ వినొచ్చు కదా, అంటే టైం ఉంది కదా అంటే విన్నాడు. 2 hours 2.5 hours చెప్పి బాగుంది వెంకీ అంటే లైన్ అన్నాడు కదా స్టార్టింగ్లో. తర్వాత అప్పుడే కథ అన్నాడు. సో బాగుంది వెంకీ అంటే అదన్నా చేయొచ్చు కదా మరి నువ్వే అంటే చేస్తాను నేను సపరేట్ చేస్తాను అంటే ఉంది కదా ఏంటి ప్రాసెస్లో. సో ఈ సినిమానే ఐ మీన్ మంచి ఎంటర్టైన్. అంటే యాక్చువల్లీ నీకు చెప్పలేదేమో కానీ మనోడు ఫస్ట్ నుంచి ఏంటి అంటే మీరు చెప్పండి అన్న నేను చేస్తాను, మీరు చెప్పండి నేను చేస్తానంటే రైట్ ఫిలిం చేద్దులే సంతోష్ అని చెప్పి ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తున్నా. అందులో నాతో చేస్తానని చెప్పాక అంటే మీ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ ఇట్ పిక్డ్ అప్ ఫ్రమ్ దేర్ కదా. అది మీ ఇద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది అంటే ఇప్పటికీ తెలియదు నాకు. అసలు నేను అడగలేదు కూడా ఎప్పుడు. తను ఎప్పటి నుంచో చేస్తాను అనుకున్నాను. చెప్పాను ఇలా విన్నాను, నాకు అయితే భలే అనిపించింది, మంచి ఎంటర్టైనింగ్ ఉంది, ఫుల్ కామెడీ కానీ మెయిన్ పాయింట్ని డీల్ చేసిన విధానం చాలా బాగుందని. నేనైతే ఆల్మోస్ట్ 2.5 hours కంటిన్యూస్గా విన్నాను. మామూలుగా అన్సైట్ విన్నాను కానీ నాకు అసలు 2.5 hours అనిపించలేదు. అనేసరికి అదే ఇలా అడిగాడు వెంకీ అంటే చేసేయచ్చు కదా అంటాం. మరి కరెక్ట్గా చెప్పింది సరే అన్నాను. దట్స్ వేర్ యాక్చువల్లీ ఇంకా మన ప్రొడక్షన్కి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవ్వాలి. వెరైటీగా జరిగింది ఏంటంటే రాకేష్ గౌతమ్ రావు అసలు ఈడు సతీష్ సంబంధం లేకుండా వేరే కథ నరేట్ చేయడానికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకేమైనా కథలు ఉన్నాయా అంటే ఈ కథ చెప్తే వాళ్ళిద్దరు దే కేమ్ ఆన్ బోర్డ్. దీన్ని మనం నమ్మడం కానీ ఇదంతా ఓకే, బట్ వాళ్ళు 1-2 సార్లు అంతే ఒక నరేషన్ యాక్చువల్లీ. ఒక నరేషన్ తర్వాత ఫస్ట్ రాకేష్ కలిసాడు. రాకేష్ కలిసినప్పుడు
అంటే తను ఆల్రెడీ ఒక 2 ఫిల్మ్స్ చేశాడు కదా, గౌతమ్ పరిచయం లేదు మనకు అప్పుడు. సో ఫస్ట్ రాకేష్ కలిసిన తర్వాత రాకేష్ వాస్ వెరీ ఎగ్జైటెడ్. దెన్ గౌతమ్ కలిసిన తర్వాత లేదన్నా ఇదండి నాకు మాత్రం వెరీ హ్యాపీ. మనం ఎప్పుడున్నాము వాళ్ళు అంత దట్స్ వేర్ యాక్చువల్లీ ద హోల్ కొలాబరేషన్ అని ఇవన్నీ చాలా స్మూత్గా జరిపాయి. అంతే. జస్ట్ బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ అంతే యాక్చువల్లీ మీన్స్ ఆల్మోస్ట్ యాక్చువల్గా ఒరిజినల్గా మనం అనుకున్న కంబ్యాక్ ఇదే. బట్ దీని మధ్యలో ప్రతినిధి చేశాను, భైరవం చేశాను. అంటే ఈ సినిమా కదా కుదిరాయి కూడా యాక్చువల్గా. ఓకే మన సుధీర్ గారిది కుదరలేదు పాపం, లాస్ట్ మినిట్లో ఆయన పాడి చేయరు మన డిఓపి సినిమాటోగ్రఫర్ సుధీర్ గారు. ప్రదేశ్ సుధీర్ గారు ఎలా అయితే అనుకున్నామో ప్రదేశ్ ఆల్సో దాని ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆర్టిస్టులు అయితే మనోడు ఏ పేరు చెప్పారు అందరూ ఉన్నారు. అది యాక్చువల్లీ నేను అంటే లక్కీ అని చెప్పాలి అంతే. ఆడి చంపేసాడులే. వాసుకి గారికి అయితే ఎన్ని ఫోన్లు చేసాడు నాకు తెలుసు. మన దాంట్లో ఇది లేదు, నువ్వు ఈ పని చేయాలి నేను ఈ పని చేయాలి అది లేదు. అందరూ ఏది దొరికితే ఎవరెవరి కెపాసిటీలో ఎంత వర్క్ ఉంటే అందరూ అంత కాంట్రిబ్యూట్ చేస్తారు. వెంకీ యాక్చువల్గా డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇప్పుడు ప్రమోషన్స్ కూడా మనోడే డైరెక్ట్గా మాట్లాడేస్తాం. నో ఈవెన్ ద టీమ్ కానీ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఫ్రమ్ డే వన్ ఆ టీం అలాగే ఉన్నారు ఇప్పటికి కూడా. అదే నాట్ ఓన్లీ దట్ అవర్ లెవెల్, ఈవెన్ ఇప్పుడు డైరెక్షన్ టీమ్ తీసుకుంటే వాళ్ళలో కూడా నువ్వు ఈ పని చేయాలి ఈ పని చేయాలి అనేది లేదు. ప్రతి ఒక్కరికి వాట్ ఎవర్ ఇస్ దట్ దే ఆర్ పికింగ్ అప్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దిస్ టీమ్. అంటే ఏది బాగా హెల్ప్ అయింది అందరూ జెల్ అవ్వడానికి అంటే విచ్ ఇస్ టఫెస్ట్ ఆల్సో ఈ సీమంతం సీక్వెన్స్ ఉంది కదా, అది ఫస్ట్ 1 week 10 daysలో వచ్చేసింది. వేసినప్పుడు చేసేద్దాంలే అనే ఫీలింగ్ ఉంది, ఎందుకంటే డేట్లు దొరకవు కాబట్టి. బట్ వచ్చినప్పుడు చాలా ఇట్ ఈస్ వెరీ టఫ్. ఆ టైంలో అసలు నేను అదే ఒక బుక్లెట్లా ఉండేది కదా, ఆల్మోస్ట్ లైక్ చాలా పెద్ద సమయంలో ఉంటుంది. సెట్లో ఎంతమంది ఉంటే ఇంక సెట్ బయట క్యారవాన్లు ఆ వెహికల్స్ హ్యూజ్ సెటప్ కదా. ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే దట్ ఈస్ వన్ సీన్ పేపర్ మీద వెంకి దీన్ని మనం ఇప్పుడు ఎడిట్ చేయలేము. ఈ సీన్లో ఏది లేపాలో కూడా తెలియదు నాకే. చదువుతుంటే బాగానే ఉంది మొత్తం. సో ఇది బేసిక్గా యాక్టర్స్ పర్ఫామ్ చేసిన తర్వాతే మనం ఎడిట్ చేయగలుగుతాం ఇది. సో ఎంత లెంత్ వచ్చిందో తీయాల్సిందే, ఆప్షన్ లేదని చెప్పి. అంటే ఆ సీన్లో అన్నీ ఉన్నాయి, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, సో స్టోరీ ఉంది, ప్రోగ్రెషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఏం చేయాలో తెలియదు. ఆ 3 days యాక్చువల్లీ అది చాలా టఫ్ నాకు, ప్రొడక్షన్కి కూడా. ఎందుకంటే అదే ఫస్ట్ పెద్ద సెటప్ పోయింది విత్ ఇన్ 1 week ఆఫ్ ఇది. ఫస్ట్లో అరే నువ్వు అసలు ఎలా ఊహిస్తున్నావు హీరో కాలనీ అంటే, ఇలా మా చిన్నప్పుడు మేము ఒక ఏరియాలో ఉండేవాళ్ళం అండి, చెట్టు ఉండి చుట్టూ పార్క్ ఉండి దాని చుట్టూ ఇల్లు ఉండేవి ఈ టైప్లో. అంటే ఇప్పుడు ఒరే నువ్వు చెప్పేదానికి అది ఎక్కడ దొరుకుద్దిరా, సెట్ వేయాల్సి వస్తుందేమో అంటే తర్వాత దే ఫౌండ్ దట్ సిమిలర్ లొకేషన్. యాక్చువల్గా అది ఇట్ ఈస్ నాట్ అ కాలనీ, బట్ ఏంటంటే వీ క్రియేట్ చేసాం. సో బట్ దట్ వర్క్ అవుట్. అదే ఆర్ట్ వర్క్ ఆ కాలనీ సెటప్లో ఎవరే కానీ దాన్ని సెటప్ అనుకోరు. ఇట్స్ లైక్ ఎ లైవ్ లొకేషన్. అంత బాగుంది. ఆ టెంపుల్ డిజైన్ కానీ చాలా బాగుంది, ఫెంటాస్టిక్. కానీ ఎంత ఫుడ్ తిన్నాము. నైస్ అమ్మ. అంటే అదే చెప్పాను నేను యాక్చువల్లీ, నిన్న ఎవరికో చెప్తున్నాను ఏంటంటే యాక్చువల్లీ మొత్తం అన్ని ఇంటర్వ్యూస్లో మనం ఫుడ్ అందరం బాగా తిన్నాం అంటున్నారు కదా. యాక్చువల్లీ దాని వెనకాల ఒక అండర్లైన్గా ఏముందంటే సెట్లో అందరికీ దే లవ్ టు ఫీడ్ కూడా. ఇప్పుడు రోహిత్ గారు వాళ్ళు ఉన్నారు, ఆంటీ ఏమడిగినా పెరుగు నుంచి అన్నీ పంపించేవాళ్ళు. నరేష్ గారు అంతే. ఇప్పుడు నేను హ్యారోష్ గారు ఇంట్లో గుడ్డు ఫేమస్ అని తెలియదు, అన్న వాళ్ళ ఇంట్లో పెరుగు బాగుంటుంది, హల్వా బాగుంటుంది తెలియదు. సో మనం అడిగినంత మాత్రం వాళ్ళు తేవాలని ఏం లేదన్నారు ఫార్మల్గా, బట్ వాళ్ళకి కూడా పెట్టడం ఇష్టం కాబట్టి దే వాట్ ఇట్. సో అయితే మాత్రం నరేష్ గారిది షూట్ ఉందంటే ఆ రోజు ఈవినింగ్ 4 కల్లా కంపల్సరీ ఏ పాలలో చూసుకొని సెట్కొచ్చు. కాఫీ శ్రీదేవి గారికి కథ చెప్పాలి, అపాయింట్మెంట్ తీసుకున్నాడు, వెళ్ళాడు. అదే వెంకీ నేను అవుట్డోర్ వెళ్తున్నాను నేను చెప్తాను మేడం అంటున్నాడు. ఏదంటే ఎప్పుడు చెప్తాను నువ్వు కంగారు పడుకు నేను చెప్పేస్తాను. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రీవియస్ కాస్ట్ శ్రీదేవి గారి విషయంలో వెయిట్ చేసాం, టెన్షన్ కూడా పడ్డాను. See, it's a very complicated character. So someone to pull it off is also very... మేబీ ఇప్పుడు రాకపోవచ్చు కానీ సినిమా చూసాక ఆడియన్స్ డెఫినెట్గా డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటాం. అది పని రాస్తారు. బట్ ఏంటంటే ఆడ రాసిందే చెప్పాలి, దాన్ని మార్చి చెప్పడానికి అవ్వదు. అలా ఎలా చెప్తారు? అదే ప్రాబ్లం ఆ డైలాగులతో.
ఎగ్జాక్ట్గా ఏంటంటే నువ్వు పదాలు అటు ఇటు ట్విస్ట్ చేసి మాట్లాడడానికి లేదు ఈ డైలాగులు. ఎగ్జాక్ట్ అదే చెప్తేనే ఆ డైలాగ్ వర్కౌట్ అవుతుంది. వాసుకి వైపు రోజు ఒక డైలాగ్ ఉందన్న, ప్రిపేర్ అయిపోతుంది ఆవిడ. అది రోహిత్ గారి డైలాగ్ యాక్చువల్లీ. ఆవిడ అనుకుని ప్రిపేర్ అయిపోయి ఓ 2 నిమిషాల తర్వాత ఇది నా డైలాగ్, మీ డైలాగ్ కాదు మేము రోహిత్. అవునా అమ్మయ్య, నాది కాదండి రోహిత్, నువ్వు వాటి నీ టెన్షన్ మనం ముగ్గురం యాక్చువల్లీ సినిమా చేస్తున్నాను కానీ మోస్ట్ హ్యాపీ ఫీల్ అయిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారన్న, రోహిత్ గారు వాళ్ళ మదర్ ఆంటీ. ఎందుకంటే లిటరలీ 2021 నుంచి అనుకుంటా అక్కడే ఉంటున్నాం కదా, ఎప్పుడు చేస్తారు ఇదే క్వశ్చన్ ఎవ్రీడే. అది చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా. సో ఆంటీ చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు యాక్చువల్లీ. ముగ్గురం చేస్తున్నాం, ఇంకా ఓకే అయిపోయింది. ఇంకా సెట్కి రోజు ఒకే ఇంటి నుంచి ముగ్గురు ఒకే సెట్కి వెళ్తున్నారండి. ఆంటీతో పాటు కొంతమంది ఉన్నారు, లైక్ సెట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ట్రావెలింగ్ విత్ రోహిత్ అన్న ఐ థింక్ ఫ్రమ్ లాస్ట్ 10-12 years. అంటే మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మన టీం కానీ బయట ఉన్న అన్న ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ సినిమా వాళ్ళు చూడలేదు, వాట్ ఎవర్ ద మెటీరియల్ వీఆర్ రిలీజింగ్ అదే చూస్తారు పాపం వాళ్ళు. కానీ ఐ డోంట్ నో ఫర్ వాట్ దే గాట్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్. మనం మంచి సినిమా తీసామని నాతో మాట్లాడుతుంటారు కదా, ఇప్పుడు మన పెళ్ళిలో కానీ కలిసినప్పుడు అంత ముందు కానీ. సో మంచి చేసే సంతోష్, ఐఎమ్ వెరీ హ్యాపీ నువ్వు ఇంకే రోహిత్ అన్నతో టైప్ అయి చేయడం అని. అది నిలబెట్టుకోవడమే పెద్ద స్ట్రెస్ నాకైతే. నో యాక్చువల్గా చెప్పాలంటే ఆడికి పాపం విపరీతమైన ఛాలెంజెస్. వెంకీకి అయితే అంటే ఇనీషియలీ ఏంటంటే బిఫోర్ యూ న్యూ వెంకీ, సంతోష్ కూడా కాదన్నా ఎలాగో చేద్దాం అనుకుంటున్నారు కదా, నువ్వు డైరెక్టర్తో వెళ్ళిపోవచ్చు కదా, లేదు ఆడి కథ బాగుంటుంది అనేవాడి. బయట రెగ్యులర్ ఒపీనియన్ డెఫినెట్గా సార్. ఈరోజు నేను మేబీ ఒక 5 years ఇలా ట్రావెల్ అవ్వకుండా ఈరోజు నేను మళ్ళీ మా ఊరి నుంచి వచ్చినా కూడా ఇదే క్వశ్చన్ అడుగుతా. ఆల్రెడీ 18-19 ఫిలిమ్స్ చేసినప్పుడు 20th ఫిలిం నీ కమ్బ్యాక్ ఫిలిం అయినప్పుడు వై కాంట్ యూ గో విత్ నోన్ డైరెక్టర్ అనేది 100% వస్తుంది ఆ క్వశ్చన్. కానీ నౌ ఐఎమ్ 100% మై పర్సెప్షన్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఆడికి ఇలా విపరీతమైన ఛాలెంజెస్. అవునవును. అయితే సగం సేపు ఆడు అంటే ఆల్మోస్ట్ 2019 ఆ టైం నుంచి నాతోనే ఉండేవాడు కదా, 2018 నుంచి ఉన్నాడు. ఇంకా ఆడు నాతో వస్తే చాలామంది ఏంటంటే నాకు తెలిసిన అతను అనుకొని ఆడి ముందు ఏంటంటే ఏం చేద్దాం అనుకుంటానంటే ఇలా కొత్త ఇలా ఒకటి చేద్దాం అనుకుంటా. ఎవరు డైరెక్టర్ అంటే కొత్త అతను అంటే ఎందుకండి ఎవడైనా నోన్ డైరెక్టర్తో చేయొచ్చు కదా అంటే ఈడు ఇంక కంగారేవి పిసిగేసుకుంటుంటుంది. ఎప్పుడు మనతో పాటే ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఈతో ఉంటాడు. ఏం ఇంకా నువ్వు సర్ప్రైజ్ అవుతావు. నేను అందరికంటే షాక్ అయింది పృథ్వీ స్టేట్మెంట్. మన పృథ్వీ బేసిక్గా అంటే ఈడే చెప్పాడు నాకు, కాదు ఎప్పుడు అలా చిల్ అవుతా భోజనాలు అంటుంటాడు, ఇలా తిరుగుతుంటాడు, అసలు ఏం తీసాడు అని చెప్పి మనోడు బేసిక్గా ఫైట్స్ ఏమో కొంచెం ట్రిమ్ చేద్దామని అడిగితే ముందు నాకు సినిమా చూపించాడంట. ఓకే, సినిమా చూపించిన తర్వాత నువ్వు అలా ఏదో భోజనం చేస్తే అలా ఆడుతూ పాటు తిరుగుతుంటే ఏం తీసావు అనుకున్నాను, బాగా తీసావు ఇంకేన్నాడు. నో సీ దట్స్ అ గుడ్ కాంప్లిమెంట్. బేసిక్గా ఏంటంటే యూ డోంట్ నీడ్ టు స్ట్రెస్ టు డూ గుడ్ ఫిల్మ్. దాన్ని దట్స్ కాల్డ్ లైక్ 360 degrees అంటాం కదా. కొంతమందికి ఇది ఉంటే అది ఉండదు. సమ్ పీపుల్ మే మేక్ వెరీ గుడ్ ప్రోడక్ట్ బట్ దే డోంట్ జెల్ విత్ ద పీపుల్, దే డోంట్ నో హౌ టు ట్రీట్ ద పీపుల్. సో రెండు బ్యాలెన్స్ చేస్తూ చేయడం అనేది సినిమా ఇస్ సంథింగ్ ఎవరు ఫోర్స్ చేస్తారా మీకు, ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్ ఫర్ సినిమా. సో ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయకపోతే there's nothing. See, you need to work hard, you need to be committed ఇవన్నీ. బట్ ఏంటంటే యూ డోంట్ నీడ్ టు బీ సీరియస్. అరుస్తా మన సెట్లో అయితే కనీసం బయటికి ఎవరికి కనపడేది కదా జరుగుతున్నట్టు కూడా. సీ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్స్. సీ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ సినిమా. సీ స్ట్రెస్లు ఉంటాయి, ఇప్పుడు ఆడు టైం చేయకపోతే కాదు వెంకీ యూ షుడ్ డూ ఇట్ అని నువ్వు అంటావు, నేను ఏదైనా చెప్పి తీయకపోతే నేను అరుస్తాను. ప్రాసెస్ ఆఫ్ ఎవర్ మాది అంతే. మళ్ళీ సీ దాట్ షుడ్ బి డిస్కషన్స్ సినిమా అనే ప్రాసెస్లో. బట్ ఏంటి అంటే అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్. ఇఫ్ యూ డోంట్ ఎంజాయ్ సినిమా సీ అవుట్పుట్లో కూడా ఉండదు అది. యాక్చువల్లీ మన టెక్నికల్ టీం కూడా అదే నమ్ముతారు కాబట్టి ఫస్ట్ డిఓపి డిపార్ట్మెంట్ అన్నా, ఎప్పుడైనా ఆర్ట్ డిపార్ట్మెంట్ డిఓపి డిపార్ట్మెంట్ కామ్గా ఉంటే అంటే ఇది బేసిక్గా ఏంటంటే ఆ కోపం అనేది లాఫ్టర్ అనేది ఇట్ ఈస్ లైక్ చైన్ రియాక్షన్. ఇప్పుడు స్మైల్ నేను నవ్వితే నువ్వు నవ్వుతావు అందరూ, అంటే ఇట్ స్ప్రెడ్స్.
కోపమైనా అంతే, నేను నీ మీద కోపం చూపిస్తే నువ్వు ఇంకొకరి మీద. సో లక్కీగా అది 100% మన కెమెరా ఉంటుంది. ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చి కలిసినప్పుడు ఇతనేంటి ఎంత సీరియస్గా ఉన్నాడు అనుకునేవాడు. కాదు సెట్లో కలిసేస్తాడేమో అందరిని అంటే, సెట్లో ప్రదేశ్ అంత కూల్గా ఏంటంటే మనవాడికి నచ్చలేదు అనుకో, యూ ఫిక్స్ ఇట్, ఐ డూ ఇట్ అంటాడు. అంతే. చాలాసార్లు అయితే దిగేసి పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ ఏదో మంచి సర్దేసుకుని అది ఓసిడి మొత్తం బ్రదర్స్ ఇద్దరికి వాడు అంతే ఏదో అంటే కూడా అంతే గట్టిగా అలవడాలి ఏమో. ఎవరు లేదన్న, రాజేష్ అరిసేవాడు కాదు, మన డిఓపి అరిసేవాడు కాదు. సో సెట్లు పెద్ద అరుపులే ఉండేవి కాదు. సో సాంగ్స్ కూడా ఎప్పుడు సేమ్ మన ముగ్గురు అనుకుంటున్నట్లు షెల్ఫ్ లైఫ్ ఉండాలి, షెల్ఫ్ లైఫ్ ఉండాలి. ఆడికి చాలా పెద్ద టాస్క్ ఇచ్చాను. ఆడు ఏంటాడు, ఆడియో రిలీజ్ అయితే అంటే ఈ మంది కాదు, మామూలుగా ఏ సినిమా అయినా సరే మనకి యావరేజ్ కనిపించినా ఆడు కన్విన్స్ చేస్తాడు. ముందు పెట్టేసి మామూలుగా లేదు చూడండి అంటాడు. ఒరే నువ్వు ఇన్ని పిచ్చి పాటలు కూడా వినిపిస్తున్నావు నాకు, పొర్రపాటు మన దాంట్లో కానీ ఆడియో బాగాలేకపోతే చంపేస్తాను నేను. నా ఫస్ట్ టైం చెన్నై వెళ్ళినప్పుడు ఎంత స్ట్రెస్ అనుకున్నావు అని నాకు తెలియదు అసలు. ఫస్ట్ టైం మ్యూజిక్ సిట్టింగ్, మంచి పాటలు రావు చంపేస్తారు అనే ఫీలింగ్లోనే వెళ్ళాను నేను. కరిష్మా ఏం చెప్తున్నాడు అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళం. బట్ హ్యాపీ అంటే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి కదా. ఎందుకంటే వెళ్ళింది నెక్స్ట్ డే మీరు వచ్చారు కదా చెన్నై, అన్న బాగుంది ఫస్ట్ ట్యూన్ అయిపోయింది అనగానే మీరు కూడా ఇఫ్లు. కానీ అదే ఓవరాల్గా సినిమా ప్రాసెస్ తీసుకుంటే ఇప్పుడు అదే మళ్ళీ ఈ సినిమాకి ఏం అవసరమో వాళ్ళు దొరికారు అనిపిస్తుంది. యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా ట్రై చేశాం లియాన్కి ముందు, కానీ లియాన్ రావడం ఈజ్ రియలీ బ్లెస్సింగ్. పర్ఫెక్ట్గా అసలు చాలా మన మైండ్ సెట్ కానీ తన సినిమాకి వర్క్ చేయడం కానీ ఇట్స్ వెరీ నైస్. రోహన్ ఎంత ఓపిక అబ్బాయికి మన ఎడిటర్కి. రోహన్ అంటే అండర్లైన్గా రోహనే మెయిన్ రీజన్. ఎడిట్ చేయించుకుంటూ ఉండేవాళ్ళం కదా అప్పుడు. విగాట సంక్రాంతి బ్రేక్ ఏదో 3 రోజులు నాకు నిద్ర పట్టలేదు. రోహన్ కూర్చుని ఎడిట్ చేసి అన్న ఇలా అయితే లెంత్ చాలా ఎక్కువైపోద్ది, మనం ఏదోటి మార్చాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయాడు బాగానే. అప్పటికి నేను ఏంటంటే చాలా ఆక్వర్డ్గా బిహేవ్ చేస్తున్నాను 3-4 days. చాలా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అన్నారు కూర్చోగానే. నా వైపు నుంచి వన్ థింగ్ ఈజ్ ఓన్లీ యాజ్ ఫర్ మై సైడ్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి ద లెంత్ హ్యాస్ టు బి లైక్ 2 hours 20 minutes కంటే ఎన్నో దూ అనేది నాది. థియేటర్ అన్నారు కదా, ఇంకే 2 hours 15 minutes, ఒక 5 నిమిషాలు ఐ మీన్ 10 minutes బ్రేక్ ఇచ్చినా, ఒక 5 minutes అది ఇది వేసినా, ఏదైనా ఒక 220, 230, 225 అయితే ఐడియల్. ఇంకా తగ్గితే ఇంకా హ్యాపీ అనేవాడు. అంటే ఇంక్లూడింగ్ ఇంటర్వెల్ టైము క్యాల్కులేట్ చేసి చెప్పేవాడు. ఆడియన్స్ని 2.5 hours పంపించేసారు అంతే. అది కాదు, ఆడి ఫస్ట్లో విపరీతమైన కాన్ఫిడెన్స్, ఏది 215 డాట్ అనేవాడు. అన్న 4 సెకండ్లు తక్కువే. ఇప్పుడు ఓకేరా. సుందరకాండ ఓవరాల్గా స్టార్ట్ అయింది, చేసేసాం ఓకే. అంటే దిస్ ఇస్ టాప్ లేయర్. కింద ఒక అండర్లైన్గా ముగ్గురికి సపరేట్ లేయర్స్ ఓపెన్ అయ్యి సుందరకాండ జరుగుతున్నప్పుడు. అంటే సార్ ఎంగేజ్మెంటు, ఇప్పుడు డైరెక్ట్ నీ పెళ్ళి అనుకున్నా. స్లోగా సడన్గా పరిగెత్తుకుని అందరినీ క్రాస్ చేసుకుని అది ఓకే అన్నది. ఐ థింక్ 2 years అవుతుంది జర్నీ. ఐ మీన్ సుందరకాండ సేమ్ సుందరకాండ లైఫ్లో అయినా అన్న బోస్తా రిలేషన్ లైఫ్ తర్వాత నీది స్టార్ట్ అయింది అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అయింది. నేను లేని సీన్లో నువ్వు లేవు, నువ్వు అసలు లేవు. అది ఇంకా నువ్వు అసలు లేవు. నాది పెళ్ళి అయిపోయింది. బట్ నైస్, ఇట్స్ నైస్ మెమరీ బేసిక్గా. పెద్ద ప్రొడ్యూసర్ పేరెంట్ టూ కానీ ఆయన సినిమా చూసి వెళ్ళాక అజయ్ అన్నకి తెలిసింది. సమ్మో ఐ డోంట్ నో ఎలా తెలిసిందో, మన అభినవ్కి తెలిసింది. సో ఆయన చెప్పారంట అభినవ్కి, చాలా బాగుంది మీ సినిమా అని. అండ్ అజయ్ అన్నకి కాల్ వెళ్ళిందంట ఎక్కడి నుంచో, బాగా చెప్తున్నారు సినిమా గురించి. అజయ్ అన్న ఇమ్మీడియట్గా కాల్ చేశారు నాకు, ఇంకేం వెరీ హ్యాపీ, బాగా వస్తుంది, బాగా చేసుకుందాం, పబ్లిసిటీ బాగా చేద్దాం, విల్ టేక్ దిస్ టు పీపుల్ అంటే ఏంటి మన సినిమా బాగుందని టాక్ ఇంకా రిలీజ్ అయినది కదా, టాక్ ఇస్తాయండి మాకు కూడా అన్నాడు. నైస్ అండి మీ దాకా వచ్చిందంటే, చిన్న ఇండస్ట్రీ అండి మాట్లాడేసుకుంటాం, గుడ్ అయినా బ్యాడ్ అయినా అన్న. ఇట్ వాస్ నైస్. బట్ ఓవరాల్ ఈ ఇంటర్వ్యూలో అంటే ఈ మొత్తం ఈ కాన్వర్జేషన్లో యాక్చువల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్ మన లైఫ్లోనే, మన ముగ్గురు లైఫ్లో. ఫస్ట్ ఆంటీ 100%. ఎందుకంటే రోజు ఫుడ్ పెట్టి మంచిగా
ఆ ఫుడ్డే కాదు లవ్ అంటే ఆ ఫుడ్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఎవ్రీడే. నాకైతే నేను ఇంకా మా అమ్మ తర్వాత అమ్మాయి నాకు ఆంటీ. సో మా అమ్మతో అన్న ఫోన్లో మాట్లాడుకొని చెప్పుకుంటున్నా, ఆంటీతో అయితే కూర్చొని ఇంక ఇవన్నీ చేసి అంటే కరెక్ట్గా గైడ్ చేయడం కానీ సపోర్ట్ ఇవ్వడం. అంటే లాట్ ఆఫ్ మోరల్ సపోర్ట్ కూడా ఏంటంటే షీ ఏంటి కొంచెం అంటే ఆ ఫేజ్ ఏదైతే వెయిటింగ్ ఫేజ్ ఉందో అది అంత ఈజీ ఫేజ్ కాదు. పాపం నేను కింద ఉంటే ఆంటీ వచ్చి ఏం కాదు అవుతుంది, అయినప్పుడు బాగా అవుతుంది, సో డోంట్ వరీ టైప్స్లోనే ఉండేవాళ్ళు. అప్పుడు నాకు ఇప్పుడు సినిమా అంతా అయిన తర్వాత ఈ బిజినెస్ టెన్షన్లు ఇవన్నీ ఉండేవి. ఏం కాదమ్మా, మీరంతా కష్టపడ్డారు, నిజాయితీగా చేశారు, ఒక రోజు అటు ఇటు అవుతుంది కానీ మంచిగా జరుగుతున్నాను. సో డెఫినెట్లీ సపోర్ట్ అనేది ఇస్ రియల్ బ్లెస్సింగ్ అన్న. అండ్ అంటే ఫస్ట్ ఏ ఎవరు రిలేషన్స్లో లేనప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గివ్ టైమ్ అండ్ కమిట్మెంట్ టు ప్రాజెక్ట్ ఆర్ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ. కానీ లైఫ్లో ఇంకో పర్సన్ ఉన్నప్పుడు కూడా వీఆర్ స్టిల్ ద సేమ్. ఎందుకంటే వాళ్ళు మనకి ఆ స్పేస్ ఇచ్చారని దే గేవ్ అస్ దట్ స్పేస్. ఇప్పుడు ప్రియావదిని కానీ ఇప్పుడు ప్రియావదిని తీసుకో ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళి నీకు 3 రోజులు వెళ్ళి అంతే కదన్నా. సో యూఆర్ ఆన్ సినిమా, పెళ్ళైన 2 days తర్వాత నుంచి రిసెప్షన్ అయింది, నువ్వు మండే నుంచి యూఆర్ ఆన్ వర్క్, యూఆర్ బ్యాక్ ఆన్ వర్క్. రోహిత్ గారు అంతే, సో నేను అంతే. అంటే అందరం ది గేవ్ అస్ లాట్ ఆఫ్ స్పేస్. మేడం అయితే షీ యాక్టెడ్ ఇన్ అ సీన్ కూడా. సో ది గేవ్ అస్ లాట్ ఆఫ్ స్పేస్. సో ఐ ఫీల్ వీఆర్ లక్కీ టు హ్యావ్ ఇద్దరిది ఓకే, బికాజ్ ఐ నో వదిన అండర్స్టాండ్ సినిమా అండ్ ప్రియా ఇస్ ఆల్సో షీ అండర్స్టాండ్ సినిమా. నీ పరిస్థితి ఏంటి అంటే హౌ మచ్ షీ అండర్స్టాండ్స్ మిలిటరీ సినిమాలు అంటే చిరాకన్నా చూడరాళ్ళు. కానీ స్టిల్ అమ్మాయి అంటే షీ సపోర్ట్స్ ఎ లాట్. గుడ్. అస్సలు నేను రిప్లై ఇవ్వకపోయినా, మెసేజ్ చేయకపోయినా, ఏం చేయకపోయినా అర్ధరాత్రి ఎప్పుడో ఇస్తా పడుకునే ముందు, పడుకుంటున్నాను పొద్దున్న లేచాక మెసేజ్ చేయాలి. బట్ షీ అండర్స్టాండ్స్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లవరో అంటే మనం వెళ్ళి టైం స్పెండ్ చేసి టైం ఇచ్చి అదంతా రివర్స్లో ఉంటుంది. ఎప్పుడైనా చూడాలనిపిస్తే తనే పాపం ఆఫీస్కి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోతుంది. అండ్ షీజ్ అంటే వర్కింగ్ వెరీ హార్డ్ కూడా నా గురించి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఫ్యామిలీ కూడా షీఈ్ సపోర్టింగ్ ఎ లాట్. సో really blessed to have good supporting sister. యాక్చువల్ బైబుల్ సిరీని కూడా థ్యాంక్ చేయాలి చేసింది. అవును, ఎందుకంటే అది ఏం బేసిక్ ఏంటంటే నాకు సంబంధం లేదు, తను వస్తుంది నువ్వే అడుగు, చేస్తారంటే ఓకే, లేకపోతే రెండోసారి అడగకన్నా. వితౌట్ సెకండ్ థాట్ చేస్తాను చెప్పారు. మన సైడ్ నుంచి వీ హవ్ డన్ గుడ్ ఫిలిం. లెట్స్ హోప్ ఆడియన్స్ కూడా థియేటర్కి వచ్చి మనం ఎలా ఎంజాయ్ చేసామో ఈ జర్నీని, సో దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ స్క్రీన్. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అవర్ బస్ చూద్దాం. సో జస్ట్ 27 వినాయక చవితి రోజు అసలే నాకు చాలా వినాయక చవితి అని కానీ నువ్వు కూర్చోవచ్చు కదా అంటున్నావు. అలాంటి రోజే సినిమా రిలీజ్ అవ్వడం లేదు. అంతే ఇందాక అనుకున్నట్టు మన సినిమా వినాయక చవితి రోజు రిలీజ్ అవ్వాలని ఉంది అంతే. జనాలు కూడా థియేటర్స్లో ఇలాగే ఎంజాయ్ చేస్తారు. అంతే చేస్తాం. హోప్ఫుల్లీ గుడ్ ఫెస్టివల్. సో ఎక్స్పెక్టింగ్ ఫెస్టివల్ అంతే. ఫెస్టివల్ రోజు మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ పీపుల్ విల్ హ్యావ్ ఫన్ అన్న. ఐమ్ వెరీ షూర్. అంటే ఐమ్ కాన్ఫిడెంట్ ఆ విషయంలో. ఎస్, చూద్దాం వాట్ విల్ గో. యా.